అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రోసేవ ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశివారికి 2026 ఏప్రిల్ 17 శుక్రవారం, 18 శనివారం, 19 ఆదివారం, 20 సోమవారం రాశిఫలాలు. ప్రియమైన వార్లారా, మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి చిన్న సమస్య, ప్రతి బాధ, ప్రతి సందేహానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాన్ని మీకు చూపించాలనే చిన్న ప్రయత్నమే మా ఈ వీడియో. మీరు ఒంటరిగా లేరు. మీకోసం ఈ సమాచారం, ఈ మార్గదర్శకం. మీరు ఎంతో ఆసక్తిగా వీడియో చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో బలమిస్తుంది. దయచేసి గోవింద ఆస్ట్రోసేవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ ఆశీర్వాదంగా ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీకోసం ఎంతో ప్రేమతో, భక్తితో ఈ వీడియో తయారు చేస్తున్నాం, కాబట్టి వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మీ అందరి జీవితాల్లో శుభం, శాంతి, సంతోషం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సమయంలో కుంభరాశివారికి గ్రహస్థితులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా శనిగ్రహం మీ రాశిపై ప్రభావం చూపడం వల్ల జీవితంలో కొంత గంభీరత, ఒత్తిడి మరియు ఆలస్యాలు అనుభవిస్తారు. శని ప్రభావం ఎప్పుడూ మనిషిని పరీక్షించేలా ఉంటుంది, కానీ అదే సమయంలో మనల్ని బలంగా తయారుచేస్తుంది. మీరు చేసే ప్రతి పని కాస్త ఆలస్యంగా ఫలితాన్నిస్తుంది, కానీ అది స్థిరంగా ఉంటుంది. గురుగ్రహం మీకు కొంత ఉపశమనం ఇస్తోంది. గురువు దృష్టి మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి మీలో పెరుగుతుంది. రాహు ప్రభావం వల్ల కొన్నిసార్లు మీరు గందరగోళానికి లోనవుతారు, అనవసర ఆలోచనలు పెరుగుతాయి. కేతు ప్రభావం వల్ల ఆధ్యాత్మికత వైపు మీ మనసు మళ్లుతుంది. ఈ 4 రోజులు మీకు పూర్తిగా పరీక్షల కాలంలాంటివి. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. త్వరగా స్పందించడం వల్ల సమస్యలు పెరిగే అవకాశముంది. కాబట్టి ప్రతి విషయంలో ఓపికగా, శాంతంగా ఉండడం చాలా అవసరం. కుంభరాశివారు సహజంగా చాలా లోతుగా ఆలోచించేవారు. మీరు ఏ విషయాన్నైనా ఉపరితలంగా కాకుండా లోతుగా విశ్లేషిస్తారు. ఇది మీకొక గొప్ప బలం, కానీ అదే సమయంలో అది మీ బలహీనతగా మారే అవకాశం కూడా ఉంది. మీ మంచి లక్షణాల్లో ముఖ్యంగా సహనం, సహాయం చేయాలనే మనస్సు, నిజాయితీ ప్రధానమైనవి. మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది తిరిగి ఆశించకుండా చేస్తారు. మీలో ఉన్న దయగుణం మీకు మంచి పేరు తీసుకువస్తుంది. కానీ మీలో కొన్ని లోపాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా అనుమానం ఎక్కువగా ఉండటం, మీ భావాలను బయటపెట్టకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. మీరు బాధపడుతున్నప్పుడు కూడా బయటకు చూపించరు. ఇది మీ అంతరంగిక ఒత్తిడిని పెంచుతుంది. మీరు కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. అది మీకు మంచిదే, కానీ ఎక్కువగా ఒంటరిగా ఉండడం వల్ల మీరు డిప్రెషన్కు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మనసులో ఉన్నది ఎవరితోనైనా పంచుకోవడం మంచిది. ఈ మధ్యకాలంలో మీరు అనుభవిస్తున్న ఆటుపోట్లు సాధారణం కాదు. ఒకటి పూర్తి కాకముందే మరో సమస్య వస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా పనులు సరిగ్గా జరగకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. ఈ ఆటుపోట్లు మీ జీవితాన్ని నిలిపివేయడానికి కాదు, మీలో ఉన్న సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే. మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీకొక పాఠాన్ని నేర్పుతుంది. మీరిప్పుడు పడుతున్న కష్టాలు భవిష్యత్తులో మీకు పెద్ద అనుభవంగా మారుతాయి. కొన్నిసార్లు మీరు ఎందుకింత కష్టమనిపిస్తుంది, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. మీరు ఓపికగా ఉంటే ఈ పరిస్థితులు తప్పకుండా మారుతాయి. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా ఈ సమయంలో చాలా ప్రభావం చూపుతాయి. మీరు ఏ పని చేసినా ఒకేసారి ఫలితం రాకపోవచ్చు. క్రమంగా ముందుకు వెళ్ళాలి. మీరు పడుతున్న శ్రమ వృధా కాదు. సరైన సమయం వచ్చినప్పుడు మీకు ఫలితం తప్పకుండా లభిస్తుంది. మీరు ఇటీవల ఎదుర్కొన్న అవమానాలు మీ మనసులో గాఢమైన ముద్ర వేశాయి. మీరు ఎవరినీ బాధపెట్టకుండా ఉండాలని ప్రయత్నించినా కొందరు మీ విలువను గుర్తించకపోవడం వల్ల బాధ కలుగుతుంది. ఈ అవమానాలు మీ జీవితంలో ఒక మలుపు తీసుకువస్తాయి. మీరు మీ విలువను తెలుసుకోవడం ప్రారంభిస్తారు. మీరు ఎవరికి అవసరమో, ఎవరు నిజంగా మీవారో అర్థం చేసుకుంటారు. మీరు అనుభవిస్తున్న అంతరంగ బాధలను ఎవరితోనూ పంచుకోలేకపోవడం వల్ల మీరు మరింతగా లోపలికి మునిగిపోతున్నారు. ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ భావాలను బయటపెట్టడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికీ మీ మనసు తెరవడం మంచిది కాదు. మీ విలువను అర్థం చేసుకునే వ్యక్తులతో మాత్రమే దగ్గరగా ఉండాలి. కుటుంబంలో చిన్న విషయాలకే పెద్ద విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాటల్లో అపార్థం వల్ల గొడవలు పెరుగుతాయి. మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి.
ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంతో మాట్లాడితే సమస్యలు మరింత పెరుగుతాయి. మీరు కాస్త తగ్గితే పరిస్థితి సర్దుకుంటుంది. సమాజంలో కూడా మీ గురించి అపార్థాలు రావచ్చు. కొందరు మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది. మీరు దీనికి స్పందించకుండా ఉండడం మంచిది. కాలమే మీ నిజాన్ని బయటపెడుతుంది. మీరు కుటుంబంలో శాంతిని కాపాడే బాధ్యత తీసుకోవాలి. మీరు ఓపికగా ఉంటేనే సమస్యలు తగ్గుతాయి. ఎవరి తప్పు అని ఆలోచించకుండా పరిష్కారం ఎలా తీసుకురావాలో ఆలోచించాలి. ఈ 4 రోజులు మీ సహనానికి పరీక్ష. మీరు ఎలా స్పందిస్తారో దానిమీదే మీ సంబంధాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి శాంతంగా, జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఈ సమయంలో సమాజంలో మీ స్థానానికి సంబంధించిన పరీక్షలు ఎదురవుతాయి. మీరు ఎప్పుడూ నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పటికీ కొందరు వ్యక్తులు మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇది మీకు అన్యాయం అనిపించినా ఇదొక సహజ ప్రక్రియగా చూడాలి. మీరు చేసే పనులకు గుర్తింపు వెంటనే రాకపోవడం వల్ల నిరుత్సాహం కలుగుతుంది. ముఖ్యంగా మీరు ఎంతో కష్టపడి చేసిన పనిని ఎవరో తక్కువ చేసి మాట్లాడితే అది మీలో బాధను పెంచుతుంది. ఈ సమయంలో మీరు స్పందించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కానీ అదే సమయంలో మౌనం పాటించడం మీకు రక్షణగా మారుతుంది. మీ సామాజిక వలయంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కొంతమంది దూరమవుతారు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఇది సహజమే. ప్రతి వ్యక్తి మీ జీవితంలో శాశ్వతం కాదు. ఎవరు మీతో ఉండాలో కాలమే నిర్ణయిస్తుంది. మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే స్పందించకుండా మీ పనితో సమాధానమివ్వండి. మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగితే మీ విలువను సమాజం గుర్తిస్తుంది. ఈ కాలంలో మీ మనసు సహజంగా ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది. మీరు అనుభవిస్తున్న ఒత్తిడి, సమస్యలు మీలో ఒక అంతర్ముఖతను కలిగిస్తాయి. మీరు జీవితానికి అర్థమేమిటి, ఎందుకు ఇన్ని పరీక్షలు వస్తున్నాయి అనే ప్రశ్నలు మీలో ఉద్భవిస్తాయి. ఇదొక గొప్ప మార్పు ప్రారంభం. భగవంతుడి కరుణ అనేది ఎప్పుడూ నేరుగా కనిపించదు. అది మనకొక మార్గం చూపించే రూపంలో ఉంటుంది. మీరు చేసే చిన్న ప్రార్థన కూడా మీ మనసుకు శాంతినిస్తుంది. మీరు ఆలయాలకు వెళ్లాలని అనిపిస్తుంది, లేదా మంత్రాలు జపించాలని అనిపిస్తుంది. ఇది మీకు ఒక అంతరంగ శక్తినిస్తుంది. మీరు భగవంతుడి మీద నమ్మకం పెంచుకుంటే మీలో భయం తగ్గుతుంది. ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయం పెట్టుకుని ప్రార్థన చెయ్యండి. ఇది మీలో స్థిరత్వాన్ని పెంచుతుంది. కేవలం సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రతిరోజూ కృతజ్ఞతతో ప్రార్థించడం అలవాటు చేసుకోండి. ఈ 4 రోజులు చిన్న మార్పుల ద్వారా పెద్ద మార్పుకు సంకేతాలిస్తాయి. మీరు ఇప్పటివరకు ఒకే విధంగా ఆలోచించినా ఇప్పుడు మీ ఆలోచనలో మార్పు వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత పరిపక్వంగా ఉంటాయి. మీరు కొన్ని పాత అలవాట్లను వదిలేయాలని అనిపిస్తుంది. ఇది చాలా మంచి సంకేతం. కొత్త అవకాశాలు మీ ముందు కనిపించడం ప్రారంభమవుతుంది. అవి చిన్నవిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారితీస్తాయి. మీరు మీ జీవితాన్ని తిరిగి నిర్మించుకోవాలని అనుకుంటారు. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ వ్యక్తిత్వంలో ఒక పెద్ద మార్పు. కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే చిన్నగా మొదలుపెట్టండి. పెద్దగా ఆలోచించకుండా చిన్న చిన్న అడుగులు వేయడం ద్వారా మీరు స్థిరంగా ముందుకు సాగగలుగుతారు. ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు సంపాదించిన డబ్బు కంటే ఖర్చులు ఎక్కువగా అనిపిస్తాయి. అనుకోని ఖర్చులు రావడం వల్ల మీరు ప్లాన్ చేసిన బడ్జెట్ కుదరకపోవచ్చు. మీరు తీసుకున్న అప్పులు లేదా బాధ్యతలు మీపై భారంగా అనిపించవచ్చు. ఇది మీ మనసులో భయాన్ని కలిగిస్తుంది. కానీ మీరు క్రమంగా ప్లాన్ చేసుకుంటే ఈ సమస్యలను నియంత్రించవచ్చు. మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయిని గమనించడం చాలా అవసరం. చిన్న ఖర్చులు కూడా కలిపి పెద్ద మొత్తంగా మారతాయి. కాబట్టి అవసరం ఉన్న వాటికి మాత్రమే ఖర్చు చెయ్యాలి. ఒక సాధారణ బడ్జెట్ ప్లాన్ తయారు చేసుకోండి. మీ ఆదాయం, ఖర్చులను రాసుకుంటే మీకు స్పష్టత వస్తుంది. అవసరం లేని ఖర్చులను తగ్గించడం ద్వారా మీరు ఆర్థికంగా స్థిరపడగలుగుతారు. ఇప్పటి పరిస్థితి కాస్త కఠినంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో డబ్బు వృద్ధికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడే వేసే పునాది భవిష్యత్తులో మీకు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటారు. ఇది మీ ఆదాయాన్ని పెంచడానికి సహాయపడుతుంది. మీరు మీ నైపుణ్యాలను పెంచుకుంటే మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కొన్ని చిన్న ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తాయి. అవి మొదట చిన్నగా కనిపించినా క్రమంగా అవి పెద్దగా మారే అవకాశముంది. మీరు ఓపికగా ఉండాలి. ఒకే ఆదాయంపై ఆధారపడకుండా అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించండి. మీకు ఉన్న తలహను ఉపయోగించి చిన్నగా మొదలుపెట్టండి. భవిష్యత్తులో ఇది మీకు మంచి లాభాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ఉద్యోగంలో మీకు ఎదురయ్యే పరిస్థితులు కొంచెం క్లిష్టంగా ఉండవచ్చు.
మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీ పనికి సరైన గుర్తింపు రాకపోవడం వల్ల నిరుత్సాహం కలుగుతుంది. పైవారి నుండి ఒత్తిడి పెరగడం, అనవసరంగా మీపై బాధ్యతలు వేయడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో మీ సహచరును మీపై అసూయతో ప్రవర్తించే అవకాశం ఉంది. మీరు చేసిన పనిని వాళ్లు తమదిగా చూపించుకోవడం లేదా మీపై తప్పులు మోపడం జరగవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు ఆవేశంతో స్పందిస్తే సమస్యలు మరింత పెరుగుతాయి. మీరు ఈ సమయంలో మీ పనిపై మరింత ఫోకస్ పెట్టాలి. ఎవరు ఏమనుకుంటున్నారు అనే దానికంటే మీరు చేసే పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. మీ క్రమశిక్షణ, సమయపాలన మీకు రక్షణగా మారుతుంది. ప్రతి పని రికార్డ్ చేసుకోండి. మీ పనికి సంబంధించిన మెయిల్స్, డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోండి. అవసరం లేని వాదనలు దూరంగా ఉంచండి. మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి సమయం కేటాయించండి. ఈ సమయంలో మీరు సహనంతో ఉంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు మీ ముందుకొస్తాయి. విద్యార్థులకు ఈ కాలం కొంత పరీక్షల సమయం. మీరు చదవాలని అనుకున్నా మనసు కుదరకపోవడం లేదా దృష్టి చెదరిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మొబైల్, సోషల్ మీడియా వంటి వాటి వల్ల సమయం వృధా అయ్యే అవకాశముంది. మీరు ఒకేసారి చాలా విషయాలు నేర్చుకోవాలని ప్రయత్నించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మీరు ఏదీ పూర్తిగా నేర్చుకోలేకపోవచ్చు. కాబట్టి ఒకేసారి ఒక విషయం మీద ఫోకస్ పెట్టడం మంచిది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ప్లాన్ ప్రకారం చదవాలి. చివరి నిమిషంలో చదవడం వల్ల ఫలితం ఆశించినంతగా రాకపోవచ్చు. క్రమశిక్షణతో చదవడం చాలా ముఖ్యం. రోజుకు ఒక టైం టేబుల్ తయారు చేసుకోండి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని పూర్తి చేయండి. మొబైల్ వినియోగాన్ని నియంత్రించండి. పునశ్చరణకు ప్రత్యేక సమయం కేటాయించండి. మీరు ఇప్పుడు క్రమంగా శ్రమిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందగలుగుతారు. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో కొన్ని అపార్థాలు పెరుగుతాయి. మీరు చెప్పిన మాటను మీ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పకపోవడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి. కొన్నిసార్లు మీరు మౌనం పాటించడం వల్ల ఎదుటివారు మరింతగా బాధపడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఓపికగా మాట్లాడాలి. మీకు ఉన్న అనుమానాలను మీలోనే పెట్టుకోకుండా సరైన సమయంలో చర్చించాలి. నమ్మకం అనేది ప్రతి సంబంధానికి బలం. అది తగ్గితే సంబంధం కుదేలవుతుంది. చిన్న విషయాలను పెద్దగా తీసుకోకండి. మీ భావాలను స్పష్టంగా చెప్పండి. ఎదుటివారి మాట వినడానికి సిద్ధంగా ఉండండి. కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు పరస్పరం అర్థం చేసుకుంటే ఈ సమస్యలు తగ్గిపోతాయి. వివాహితులకి ఈ సమయంలో దాంపత్య జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ ఒత్తిడి కలిపి మీ సంబంధంపై ప్రభావం చూపుతాయి. భర్త, భార్య మధ్య చిన్న విషయాలకే వాదనలు జరిగే అవకాశముంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే సమస్యలు పెరుగుతాయి. మీరు చెప్పిన మాట ఎదుటివారికి బాధ కలిగించవచ్చు. ఈ సమయంలో మీరు పరస్పరం సహకరించాలి. ఒకరి సమస్యను మరొకరు అర్థం చేసుకోవాలి. ఎవరి తప్పు అని ఆలోచించకుండా సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి. రోజులో కొంత సమయం కలిసి గడపండి. ఒకరినొకరు వినడానికి ప్రయత్నించండి. కోపాన్ని నియంత్రించండి. అవసరమైతే పెద్దల సలహా తీసుకోండి. మీరు కలిసి ప్రయత్నిస్తే మీ సంబంధం మరింత బలపడుతుంది. ఈ కాలంలో మీరు ఊహించని చోట్నుండి సహాయం పొందే అవకాశముంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు ఎవరూ సహాయం చెయ్యరు అని అనిపించినా ఒక వ్యక్తి మీకు అండగా నిలుస్తాడు. ఈ సహాయం ఆర్థికంగా ఉండవచ్చు లేదా మానసికంగా ఉండవచ్చు. ఒక చిన్న మాట, ఒక చిన్న సహాయం కూడా మీలో కొత్త ఆశను కలిగిస్తుంది. ఇది మీకొక కొత్త ధైర్యాన్నిస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితంగా ఈ సహాయం మీకు లభిస్తుంది. మీరు ఎవరికి చేసిన సహాయం తిరిగి మీకు వస్తుంది. సహాయం వచ్చినప్పుడు కృతజ్ఞతతో స్వీకరించండి. మీరు కూడా ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి. సంబంధాలను విలువగా భావించండి. మీకు అండగా ఉన్న వారిని గుర్తించండి. ఈ సహాయం మీ జీవితంలో ఒక మలుపు తీసుకురాగలదు. ఈ సమయంలో పెద్ద విజయాలు లేకపోయినా చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుగొనడం మీకు అత్యంత అవసరమవుతుంది. గతంలో మీరు గమనించని కొన్ని చిన్న సంతోషాలు ఇప్పుడు మీకు విలువైనవిగా అనిపిస్తాయి. ఉదయం ప్రశాంతంగా గడిపిన సమయం, కుటుంబంతో మాట్లాడిన కొన్ని నిమిషాలు, మీరు చేసిన చిన్న పని పూర్తిగావడం, ఇవి అన్నీ మీలో సంతృప్తిని పెంచుతాయి. మీరు ఎప్పుడూ పెద్ద లక్ష్యాల గురించి మాత్రమే ఆలోచిస్తూ చిన్న ఆనందాలను దాటవేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు ఆ అలవాటును మార్చుకోవాలి. ప్రతిరోజూ మీకు జరిగిన ఒక మంచి విషయాన్ని గుర్తించడం ద్వారా మీరు మీ మనసును స్థిరంగా ఉంచగలుగుతారు. ప్రతిరోజూ చివరికి 3 మంచి విషయాలు రాసుకోండి. మీకు ఇష్టమైన పనికి కొంత సమయం కేటాయించండి. ప్రకృతిలో కొంత సమయం గడపండి.
మీ విజయాలను చిన్నవైనా గుర్తించి ఆనందించండి. ఈ విధంగా మీరు మీలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకుని మానసికంగా బలంగా మారగలుగుతారు. ఈ కాలంలో మీరు కొన్ని అనుభవాలు పొందుతారు. అవి మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేలా ఉంటాయి. ఇది ఒక వ్యక్తితో జరిగిన ఒక చిన్న సంభాషణ కావచ్చు, లేదా మీరు ఎదుర్కొన్న ఒక సంఘటన కావచ్చు. కానీ ఆ అనుభవం మీలో ఒక స్పష్టతను తీసుకువస్తుంది. మీరు గతంలో చూసిన సమస్యలను ఇప్పుడు వేరే కోణంలో చూడడం ప్రారంభిస్తారు. మీరు అనుకున్నంతగా పరిస్థితులు క్లిష్టంగా లేవని అర్థమవుతుంది. ఈ అవగాహన మీలో ఒక కొత్త ధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సందర్భాల్లో మీలోనే ఒక శాంతిని అనుభవిస్తారు. ఇది బయట పరిస్థితుల వల్ల కాకుండా మీ ఆలోచనలో వచ్చిన మార్పు వల్ల వస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మిక అభివృద్ధికి సంకేతం. మీరు పొందిన అనుభవాలను గమనించండి. ప్రతి సంఘటన నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆలోచనలను ప్రశ్నించండి. మార్పును అంగీకరించండి. ఈ అనుభవాలు మీ జీవితాన్ని సానుకూలంగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద మార్పుగా కనిపించకపోయినా చిన్న చిన్న మార్పుల రూపంలో కనిపిస్తుంది. మీరు గమనిస్తే కొన్ని సమస్యలు తక్కువగా అనిపిస్తాయి, లేదా పూర్తిగా ముగుస్తాయి. మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. మీరు పడిన శ్రమ వృధా కాలేదని అర్థమవుతుంది. ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు కొత్త అవకాశాలను గుర్తించగలుగుతారు. మీరు ముందు గమనించని మార్గాలు ఇప్పుడు మీకు కనిపిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మరింత స్పష్టంగా ఉంటాయి. మార్పును గమనించండి మరియు దాన్ని అంగీకరించండి. పాత తప్పులను పునరావృతం చేయకండి. కొత్త అవకాశాలను పరిశీలించండి. మీ లక్ష్యాలపై క్రమంగా పనిచేయండి. ఈ మార్పు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే కీలక దశ. ఈ సమయంలో మీకొక ఆశ్రయం లభిస్తుంది. అది ఒక వ్యక్తి రూపంలో ఉండవచ్చు, లేదా ఒక ఆధ్యాత్మిక మార్గంగా ఉండవచ్చు. మీరు ఎక్కడో ఒక చోట శాంతిని పొందుతారు. ఇది మీకు చాలా అవసరం. మీరు గతంలో చాలా ఒత్తిడిని అనుభవించినందున ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోవాలనే భావన కలుగుతుంది. మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. సహనం ఈ సమయంలో మీకు అత్యంత అవసరం. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రతి విషయంలో ఓపికగా ఉండాలి. మీకు శాంతి ఇచ్చే వ్యక్తులతో సమయం గడపండి. ఒత్తిడిని తగ్గించే పద్ధతులను అనుసరించండి. ధ్యానం లేదా ప్రాణాయామం చేయండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ విధంగా మీరు మీలో మానసిక బలాన్ని పెంచుకుని ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతారు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త దశకు ప్రారంభ సూచనలిస్తాయి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు మీకు ఒక పునాది వేశాయి. ఇప్పుడు ఆ పునాది మీద మీరు మీ భవిష్యత్తును నిర్మించుకునే సమయం వచ్చింది. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా చూడడం ప్రారంభిస్తారు. మీరు ఎటు వెళ్లాలో, ఎలా ముందు సాగాలో మీకర్థమవుతుంది. ఇది మీకు ఒక దిశనిస్తుంది. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా, వ్యక్తిగతంగా మరియు మానసికంగా స్థిరపడే అవకాశం ఉంది. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి. మీ లక్ష్యాలను రాసుకోండి. వాటిని సాధించడానికి ప్రణాళిక తయారు చేసుకోండి. మీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోండి. మీపై నమ్మకముంచండి. మీరు ఈ సమయంలో తీసుకునే ప్రతి సానుకూల అడుగు మీకు ఒక మంచి భవిష్యత్తును నిర్మిస్తుంది. ఇది మీ బంగారు కాలానికి ఆరంభం. ఇంతవరకు మా గోవిందా ఆస్ట్రో సేవ ద్వారా కుంభరాశివారికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకున్నారు. ఈ సమాచారం మీ జీవితానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మీరీ వీడియోను పూర్తిగా చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సమయం చాలా విలువైనది. ఆ సమయాన్ని మా మీద నమ్మకం పెట్టుకుని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడిందని అనిపిస్తే దయచేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎవరికైనా ఇది మార్గదర్శకంగా మారవచ్చు. మా ఛానల్ గోవిందా ఆస్ట్రో సేవను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం మీకందించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. మీ అభిప్రాయాలు, మీ అనుభవాలు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మీ ప్రతి కామెంట్ మాకు ప్రేరణ. ధన్యవాదాలు. మీ జీవితంలో శుభం, శాంతి, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. నమస్తే.